ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలకు మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్పమే అన్ని దేహాల సందేహాలకు పరమ పరిష్కారంగా అఖండ మహాసంకల్పం ఆరంభమైనటువంటి సందర్భంలో 4వ రోజు స్వాధ్యాయంగా యక్ష ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు అనేటువంటి వీక్షణలో 24 ప్రశ్నలకి జవాబులు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 25వ ప్రశ్నగా రైతుకు ముఖ్యమైనది ఏది అనేటువంటి ప్రశ్నకు ధర్మరాజు వర్షం అనేటువంటి సమాధానం చెప్పబడింది. రైతు మానవ దేహాలన్నిటికీ సంబంధించినటువంటి రైతులు భూమి ద్వారా పంటలు పండించేటువంటి ఆహార ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో నీరు ప్రత్యక్షమైనటువంటి ఆధారమై ఉన్నది కాబట్టి వర్షం ద్వారా నీరు పుష్కలమైనటువంటి వర్షం పడటం ద్వారా నీటి ద్వారా ముఖ్యమైనటువంటి అవకాశంగా రైతుకి ప్రధానంగా వర్షం మాత్రమే అత్యుత్తమమైనది అని చెప్పడం జరిగింది. బాటసారికి, రోగికి, రోస్తునకు, చనిపోయిన వారికి బంధువులు ఎవరు? బాటసారికి స్వార్థము, రోగికి వైద్యుడు బంధువు, గృహస్థునకు శీలవతి అనుకూలవతి అయిన భార్య, చనిపోయిన వారికి సుకర్మ బంధువులుగా ధర్మరాజు చెప్పడం జరిగింది. 27వ ప్రశ్న ధర్మానికి ఆధారం ఏది? ధర్మానికి ఆధారం ఏది? ధర్మము అంటే వైదికంగా పురాణంగా వ్యాసం వందే జగత్తును, వ్యాస మహర్షుల వారు ఈ జగత్తుకి సమస్త జ్ఞానాన్ని, ధర్మాన్ని, సమస్త సందేహాలు నివృత్తి నిమిత్తమై 4 వేదాలు, 18 పురాణాలు, సమస్త వాంగ్మయాన్ని ప్రసాదించారు. అందుకని వ్యాసం వందే జగద్గురుం. కలియుగంలో 5126 సంవత్సరాలు ఎవరు మాట్లాడినా, ఎవరు జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తుత వర్తమానంలో ఏ అక్షరం, ఏ దేహం మాట్లాడినా అది వ్యాస మహర్షుల ప్రసాదంగా భావించి వ్యాసం వందే జగద్గురుం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసవే అనేటువంటి సాక్షాత్తు విష్ణు భగవానుడే వ్యాస మహర్షి రూపంలో ఆవిర్భవించి సమస్త వేద వాంగ్మయాన్ని ప్రసాదించాడు. వ్యాసం వందే జగద్గురుం అనేటువంటి ఆ వ్యాస మహర్షుల వారు చెప్పబడినటువంటిదే ధర్మ రూపంలో ఉన్నటువంటి భూమిని ధర్మాయ నమః, వసుధాయ నమః, వసుధారిణ్యే నమః అంటారు. కాబట్టి భూమి ధర్మం. భూమికి ఏమున్నది అని అంటే దయా దాక్షిణ్యం. ధర్మానికి ఆధారం ఏది అనే ప్రశ్నకు దయా దాక్షిణ్యం. దయా దాక్షిణ్యం కలిగినది ఎవరు అంటే భూమాత. భూమాత దయా దాక్షిణ్యాల వలన 84 లక్షల జీవరాశులు జీవిస్తున్నాయి. నిరంతరం మోస్తోంది, ఇస్తోంది అనేటువంటి ధర్మానికి ఆధారంగా ధర్మరాజుల వారు దయా దాక్షిణ్యం అని చెప్పడం జరిగింది. కీర్తికి ఆశ్రయం ఏది? కీర్తికి ఆశ్రయం ఏది అనేటువంటి ప్రశ్నకు జవాబుగా దానం అని చెప్పడం జరిగింది. ఎవరైతే నియమంతో కూడి నిదానంగా దానాన్ని ప్రదానం చేస్తారో వారిని కీర్తి ఆశ్రయిస్తుంది. దానాన్ని నియమంతో నిదానంగా ప్రదానం చేస్తారో వారిని కీర్తి ఆశ్రయిస్తుంది అని అనంత కేశవోచ్చారణం ద్వారా మనం విశ్లేషణ ధర్మరాజుల వారి జవాబును విశ్లేషించుకున్నాము. ఇది ప్రస్తుత కాలంలో
ప్రశ్నలు జవాబులు. ఎవరు ప్రశ్న వేసినా సక్రమమైన జవాబులు చెప్పేవాళ్ళు లేరు. ఎవరు జవాబులు చెప్పాలన్నా ప్రశ్నించేవారు లేరు. జవాబు చెప్పేవారు లేరు. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రశ్నలకు అద్భుతమైనటువంటి సమాధానాలు ప్రస్తుత ఆధునిక కాలానికి అత్యవసరమైనవిగా వీటిని విశ్లేషించుకోవడం జరుగుతుంది. దేవలోకానికి దారి ఏది? దేవలోకం అంటే నమ్ముతారా? దేవలోకం అంటే నమ్మేటువంటి పరిస్థితులు ఆధునిక కాలంలో లేవు. కాబట్టి వ్యాసం వందే జగద్గురు. వ్యాస మహర్షిని ఎవరు తలుచుకున్నా దేహానికి సంబంధించిన జ్ఞానం, గృహానికి సంబంధించిన జ్ఞానం, వ్యవస్థకు సంబంధించిన జ్ఞానం, ఈ విశ్వానికి సంబంధించిన జ్ఞానం, వస్తు సంబంధిత జ్ఞానం, ఆది భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆది దైవికమైనటువంటి జ్ఞానం, మూడు అన్ని సమస్త జ్ఞానాలు వ్యాస మహర్షి ప్రస్తుత కాలంలో చిరంజీవి అయి ఉన్నాడు. ఆయన త్రికాల జ్ఞాన సంపన్నాయనమా. ఆయన త్రికాల జ్ఞానాలు కలిగి ఉన్నాడు. అన్ని కాలాలు ఆయనకి విదితమే. ప్రస్తుత కాలంలో కూడా వ్యాస మహర్షులు ఉన్నారు. ఆయన పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, ఈ భూలోకంలో 84 లక్షల జీవరాశులు అని పరమ నిర్ధారణ చేసినటువంటి వ్యాస మహర్షులే వేదాలు పురాణాల ద్వారా. కాబట్టి దేవలోకానికి దారి ఏది అని అడిగినప్పుడు సత్యమే. సత్యాన్ని గుర్తించగలిగితే దేవలోకానికి దారి దొరుకుతుంది. సత్యాన్ని గుర్తించి చతుర్విధ పురుషార్థాలని అఖండ మహాసంకల్పంలో చెప్పినట్లుగా సత్యాన్ని గుర్తించి చతుర్విధ పురుషార్థాలని నిశ్చయం చేసుకొని పరమాత్మ తత్వాన్ని గ్రహించగలిగితే స్పష్టమైనటువంటి అనంతమైనటువంటి కాలంలో దేవలోకం దర్శనం అవుతుంది. దేవలోకానికి బాటలు పడతాయి. భూలోకం నుంచి జీవించుండగానే దేవలోకానికి అన్ని లోకాలు మహర్షులు దర్శించారు. తమ తపోనిష్టలతోటి సప్త మహర్షులు, వశిష్ఠ మహర్షులు, నారద మహర్షులు, సమస్త మహర్షులు, సూత మహాముని, సౌనకాది మహామునులు, భరద్వాజ మహర్షి, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులు, వెగనస మహర్షులు సమస్తం అన్ని లోకాలని తమ ధ్యాన నిష్టతోటి, జ్ఞాన నిష్టతోటి, తపో నిష్టతోటి దర్శించారు. కాబట్టి సుఖానికి 30వ ప్రశ్న. సుఖానికి ఆధారం ఏది? శీలం. సుఖానికి ఆధారం ఏది అనేటువంటి ప్రశ్నకు శీలము అంటే సత్ప్రవర్తన. మనసు, వాక్కు, కర్మలు సత్యాన్ని గుర్తించి ధర్మాన్ని అమలు చేసుకుంటూ పరమ న్యాయంగా జీవించటమే శీల సంపద. సత్ప్రవర్తన కలిగి ఉండటమే శీల సంపద. మనసులో సత్యం, వాక్కులో ధర్మం, క్రియల్లో న్యాయం. మన మనోవాకాయ కర్మల్లో త్రికరణ శుద్ధిగా సత్యము, ధర్మము, న్యాయము అమలు చేస్తున్నట్టు నిరంతరం అమలు చేసేటువంటి ప్రవర్తన కలిగి ఉండటమే శీల సంపద అనేటువంటి జవాబుని అనంతకేశవోచ్చారణ ద్వారా చెప్పుకోవటం జరుగుతుంది. 31. మనిషికి మానవునికి దైవిక బంధువులెవరు? మనిషికి దైవిక బంధువులెవరు అని ప్రశ్న వేసినప్పుడు స్త్రీకి బంధువు ఎవరు అంటే దైవిక బంధువు భర్త. పురుషునికి దైవిక బంధువు ఎవరు అంటే భార్య. భార్యకు భర్త, భర్తకు భార్య దైవిక బంధువులు అనేటువంటి అంటే రుణానుబంధు రూపేణ పశుపత్నీనాం సుతాలయ అనేటువంటి నానుడి ఉన్నది. బ్రహ్మలిఖితంగా వివాహాలు జరుగుతుంటాయి అంటే బ్రహ్మదేవుడే స్వయంగా వారికి దైవికమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తాడు అనేటువంటి ప్రమాణం వలన భార్యకు భర్త, భర్తకు భార్య దైవిక బంధువులు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఎవరికి బంధువులు అనేటువంటి విషయాన్ని ఈ సందిగ్ధకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందువల్ల అంటే చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అనేటువంటి మంగళకరమైనటువంటి సూత్రాన్ని ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ అనేటువంటి ప్రమాణం సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దైవిక బంధుత్వంగా భావన జరుగుతుంది. లేకపోతే మానుషిక భావన జరుగుతుంది. లేదు అంటే వీటిని చతుర్విధ పురుషార్థ సూత్రాన్ని
గుర్తించలేకపోతే మానవ భావం నుంచి జంతు భావన కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చతుర్విధ పురుషార్థ మంగళకరమైనటువంటి సూత్రాన్ని గుర్తించగలిగినప్పుడు భార్యకు దైవీకమైనటువంటి బంధువు, భర్తకి దైవీకమైనటువంటి బంధువుగా భార్యాభర్తలు ఏర్పరచబడతారు అనేటువంటిది అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్లేషించుకోవటం జరుగుతుంది. 32 మనిషికి ఆత్మ ఎవరు? మనిషికి ఆత్మ ఎవరు అని అంటే మనిషికి ఆత్మ కుమారుడు అని చెప్పడం జరిగింది ధర్మరాజు. కుమారుడు ఎందువల్ల చెప్పడం జరిగింది అని అంటే ఒక అణు రూపంలో తన భార్య ద్వారా కొడుకు రూపంలో ఆ తండ్రి వస్తాడు. ఆత్మావై పుత్రనామాసి అంటే ఈ దేహంలోంచి ఒక్క కణమే తల్లి దేహంలోకి వెళ్ళి కొడుకు రూపంలో రావడం కారణంగా కొడుకు ఆత్మజుడుగా చెప్పబడుతుంది వైదిక ప్రమాణంగా, వేద ప్రమాణంగా. అందుకని వ్యాసం వందే జగద్గురుం. వ్యాస మహర్షులకి శరణాగతి చేసుకుంటూ వికర్ష మహర్షులు, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులకు పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి షడ్గుణైశ్వర్య తత్వాన్ని స్పష్టంగా చెప్పబడినటువంటి వికర్ష మహర్షులు, వ్యాప్తి చేయబడినటువంటి వికర్ష మహర్షులు, వ్యాస మహర్షుల ద్వారా 4 వేదాలు 18 పురాణములంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని, అంతర్భవించ తత్వము, వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి తత్వాన్ని చెప్పబడినటువంటి వ్యాస మహర్షులకి శరణాగతి చేసుకుంటూ ఈ అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేయటమే విశ్వవ్యాప్త సేవ. 3 సత్యాల్ని తర్క విచారణ చేసుకొని అవగాహన చేసుకొని 3 సత్యాల్ని వాట్సాప్ ద్వారా విశ్వవ్యాప్తం చేయటమే విశ్వవ్యాప్త సేవ. అందువలన మనిషికి ఆత్మ కుమారుడు. 33వ ప్రశ్న, మానవునికి జీవనాధారం ఏది? మానవునికి జీవన ఆధారం ఏది? జీవించాలంటే ఆధారం ఏంది అని అన్నప్పుడు మానవుడికి నిరంతరం పరమాత్మ ప్రాణశక్తిని అన్ని జీవులకు ఇస్తున్నాడు. కానీ ఆధారం ఏది అని భౌతికంగా భావించినప్పుడు భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తుంది, ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. మరియు ఆహారం దేహానికి, భౌతికమైనటువంటి దేహానికి ఆహారం నీరు అవసరం అవుతుంది. ఆహారం నీరు మేఘం ద్వారా వస్తుంది. కాబట్టి జీవనాధారం మేఘాల ద్వారా వర్షించేటువంటి వర్షమే, మేఘమే ఆధారం మానవుగా చెప్పడం జరిగింది. 34వ ప్రశ్నగా, మనిషికి దేని వలన సంతోషం కలుగుతుంది? మనిషికి దేని వలన సంతోషం కలుగుతుంది అని ప్రశ్న వేసినప్పుడు నియమంతో కూడినటువంటి దానాన్ని ప్రదానం చేసినప్పుడు, నియమాన్ని గుర్తించి నియమంతో దానాన్ని ప్రదానం చేసినప్పుడు అని అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్లేషించుకోవటం జరుగుతుంది. కావున 25వ ప్రశ్న నుంచి 34వ ప్రశ్న వరకు 10 ప్రశ్నలుగా జవాబు చెప్పుకోవటం జరిగింది. అఖండ మహాసంకల్పం ఆరంభ సందర్భంగా అఖండ మహాసంకల్పం అన్ని దేహాలకు అన్ని సందేహాలను తీర్చేందుకు ఆస్కారం ఉన్నది. ఒక అఖండ మహాసంకల్పానికి ఉన్నది. ఎందువల్ల అంటే అఖండ మహాసంకల్పం బ్రహ్మాండ నాయకుల వద్ద 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో 4 అఖండ మహాసంకల్పంలో 4 అంశాలని విడదీసుకుంటే అనంతమైనటువంటి కాలం శ్వేతవరా కలిపే శ్వేతవరాహ కల్పే అని అంటారు. దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, చతుర్విధ పురుషార్థ నిర్ధారణ అనేటువంటి 4 అంశాల ద్వారా పరమ పరిష్కారం లభిస్తుంది. శ్వేతవరాహ కల్పే అనంతమైనటువంటి కాలము, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ. ఈ 4 అంశాలు ప్రతి ఒక్క అనంత విశ్వంలో
800 కోట్ల మంది దేహాలకు ఈ 4 అత్యవసరమై ఉన్నాయి. ఈ అత్యవసరమైనటువంటి 4ని విశ్లేషణ చేసుకోగలిగితే అభ్యాసం శరణాగతితోటి అభ్యాసం అధ్యయనం ద్వారా సంకల్పం చేసుకొని విశ్వచక్రానికి ప్రతినిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. అఖండ మహాసంకల్పాన్ని 4 అంశాలని విశ్లేషణ వ్యాప్తి చేస్తూ శ్రీ విశ్వచక్రానికి ఆత్మశుద్ధి నిమిత్తమై, ఆత్మ జ్ఞాన నిమిత్తమై, ఆత్మ దర్శన నిమిత్తమై, ఆత్మోద్ధరణకై అభిషేకం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుంది అని వ్యాసం వందే జగద్గురు అనేటువంటి మహర్షుల ద్వారా చెప్పబడిన కారణంగా శ్రీ విశ్వచక్రానికి ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంటుంది. అఖండ మహాసంకల్పం చెప్పుకోవడం, శ్రీ విశ్వచక్రానికి అభిషేకం చేసుకోవడం, నవరంధ్రాలు కలిగిన నవరస భరితమైనటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాలే పరమ శరణ్యమని చెప్పబడిన కారణంగా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ద్వారా భాగవతంలో, రామాయణంలో వశిష్ఠ మహర్షి ద్వారా, ద్వాపరయుగంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ద్వారా, భీష్మ పితామహం ద్వారా నవవిధ భక్తి యోగములే మానవ దేహానికి శరణ్యం అని అఖండ మహాసంకల్పం 4 అంశాలని చెప్పుకుంటూ శ్రీ విశ్వచక్రానికి అభిషేకం చేసుకుంటూ నవరంధ్రాలు కలిగిన మానవ దేహాన్ని నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన జరుగుతూ ఉంటుంది. పంచమహాయజ్ఞాలు అమలు జరుగుతూ ఉంటాయి. ఈ 4 అంశాలు అఖండ మహాసంకల్పం, శ్రీ విశ్వచక్ర అభిషేకం, నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన, పంచమహాయజ్ఞాల అమలు. ఈ 4 అంశాలు ప్రతినిత్యం అఖండ మహాసంకల్పంలో ఆరంభమై జరుగుతున్నాయి. దీంట్లో ఎవరైనా సంకల్పంగా దీంట్లో ఎంగేజ్ కావచ్చు. ఎంగేజ్ అవుతూ నిశ్చితార్థం తర్క విచారణ చేసుకొని నిశ్చయమయ్యి ఈ సంకల్పాన్ని చేసుకొని 3 సత్యాలని గుర్తించి వాట్సాప్ ద్వారా ఎంతోమందిలోకి దీన్ని వ్యాప్తి చేయటమే విశ్వవ్యాప్త సేవ. 3 సత్యాలని గుర్తించి వాట్సాప్ ద్వారా విశ్వవ్యాప్తం చేయటమే విశ్వవ్యాప్త సేవ. విశ్వవ్యాప్త సేవకులుగా ఎంతమంది అయినను నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ చేయగలను. కాబట్టి లైవ్లో మరింత అఖండ మహాసంకల్పం అన్ని దేహాల సందేహాల నివృత్తి చేసుకోగలిగినటువంటిది అఖండ మహాసంకల్పం. అఖండ మహాసంకల్పం అందరికీ సంబంధించింది. లైవ్లో రాత్రి 9 గంటలకు అఖండ మహాసంకల్ప ఆరంభ సందేహ నివృత్తి చేసుకునేందుకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. దీంట్లో పాల్గొనగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.